హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రమాదేవిని. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఎట్లా వేసుకుందామో చూద్దాం. ఈరోజు మనం పచ్చి పులుసు చేసుకుందాము. నేను ఇంత చింతపండు తీసుకున్నా, పెద్ద నిమ్మకాయ సైజు కాకుండా ఇంకెక్కువనే తీసుకున్నా. ఇప్పుడు ఇది నానబెట్టుకుందాం. మనం ఇవాళ పచ్చి పులుసు చేసుకుంటున్నాం కదా, ఒక గడ్డ ఎల్లిగడ్డ తీసుకున్నా, ఒక స్పూన్ జీలకర్ర తీసుకుందాం. ఇప్పుడు జీలకర్ర ఎల్లిగడ్డ కచ్చపిచ్చి దంచుకుందాం. పచ్చి పులుసుకు మనము ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని సన్నం కట్ చేసుకుందాం. ఇట్లా సన్నం కట్ చేసుకోవాలి. ఒక స్పూను ఉప్పు వేసుకుందాం. కారం వేసుకుందాం. ఇప్పుడు 2 చెంచాల కారం వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. వీటిని మంచిగా ఒక 2 నిమిషాలు ఇట్లా మంచిగా పిసుకుందాం. మన తెలంగాణ స్టైలు పచ్చి పులుసు ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది. చాలా విసుకుంటేనే పచ్చి పులుసు అన్నది టేస్ట్ వస్తుంది మంచిగా. చింతపండు ఈ గిన్నె నిండా విసుకున్నా. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. పులుసు పోసుకున్నాక ఒకసారి ఇట్లా విసుకోవాలి. ఇట్లా ఒకసారి చేసుకొని చూడుర్రి, సూపర్ ఉంటుంది. మళ్ళా చేసుకొని తినాలనిపిస్తుంది. జ్వరం వచ్చినా కానీ ఇట్లా పచ్చి పులుసు తీసుకొని పోపు పెట్టకుండా తిన్నా కానీ బాగుంటుంది. నోరుకు టేస్ట్ ఉంటుంది. ఇట్లా పచ్చిమిర్చి సన్నం ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇవి వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందాం. పచ్చి పులుసు పోపు పెట్టుకోనికి గిన్నె పెట్టుకుంటున్నా. గిన్నె వేడైంది కదా, నూనె పోసుకుందాం. 3 చెంచాల నూనె పోసుకున్నా. ఒక స్పూను ఆవాలు వేసుకుందాం. ఎల్లిగడ్డ జీలకర్ర మనం కచ్చపిచ్చి దంచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందాం. ఇట్లా ఎల్లిగడ్డ జీలకర్ర కచ్చపిచ్చి దంచుకుంటే టేస్ట్ అన్నది పచ్చి పులుసుది చాలా కమ్మగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. 4 ఎండుమిర్చి తీసుకున్నా. మధ్యలోకి దించి వేసుకుందాం. కొంచెం ఇంగు వేసుకుంటున్నా. మీకు ఎంతమందికి ఇష్టం ఇంగువ నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఇంగు వేసుకుంటే కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, తొందర అరుగుతుంది. కరివేపాకు వేసుకుందాం గుప్పెడు. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. మంచిగా పోపు మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు పచ్చి పులుసు పోసుకుందాం. కొంచెం పచ్చి పులుసు పోసుకొని దీని ఆవిరి అన్నది బయటకు పోనీయకుండా మూత ఎంబడే పెట్టుకోరి. ఇప్పుడు మొత్తం పచ్చి పులుసు పోసుకుందాం. అంతే, పచ్చి పులుసు తయారైంది. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు. ఇట్లా మీరు ఒక్కసారి ట్రై చేస్తారు, చాలా కమ్మగా ఉంటుంది. నేను చేసిన విధంగా మీరు కూడా చేసుకుంటే నేను చేసిన టేస్టే వస్తుంది. ఒక్కసారి చేసుకొని తినండి. అంతే, పచ్చి పులుసు తయారైంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు తయారైంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.